అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిని డ్రమ్ సీడర్తో దమ్ములో నేరుగా విత్తే విధానం, రబీ ఆరుతడి పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు సవరణ, శీతాకాలంలో చేపల చెరువుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఇటీవలి కాలంలో వరిని డ్రమ్ సీడర్తో విత్తే విధానం రైతుల ఆదరణ పొందుతోంది. దమ్ములో నేరుగా విత్తే ఈ విధానంలో నారు నాటే పని లేదు. దీంతో నారు ఖర్చులు, నాటే ఖర్చులు తగ్గిపోతాయి. రైతుకు 4-5 వేలు ఖర్చు కలిసొస్తోంది. అంతేకాదు, వరుసల్లో విత్తుకోవటం వల్ల పైరులో గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించి చీడపీడల తాకిడి తగ్గిపోతుంది. పంట కూడా ఒక 10 రోజుల ముందే అంది వస్తుంది. ఇన్ని లాభాలు ఉండడంతోనే రైతులు డ్రమ్ సీడర్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. డ్రమ్ సీడర్ సాగులో మెలకువలేమిటో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్పందన భట్ నుంచి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో కూడా మనకు అధిక మొత్తంలో మనకి వరి సాగుకి రైతులు సన్నిద్ధమవుతున్నారు. పెరుగుతున్న సాగు ఖర్చు, ముఖ్యంగా మనకి ట్రాన్స్ప్లాంటింగ్కి అంటే నాటడానికి పెరుగుతున్న సాగు ఖర్చు మరియు కూలీల సమస్య, కరెక్ట్ టైంలో మనకి కూలీలు అందుబాటులో లేకపోవడము, వీటి వల్ల రైతులు నేరుగా విత్తే పద్ధతిని అవలంబించడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ పద్ధతి మనకు ఖమ్మము, వరంగల్, నల్గొండ జిల్లాల్లో చాలా ప్రాచుర్యం పొందుతున్నది. ఈ పద్ధతిలో మనకి ఉన్న ప్రయోజనాలు చూసుకుంటే దీంట్లో మనము నారు పెంచవలసిన అవసరం రాదు, మరియు నాటు వేయటానికి మనము మనుషుల కూలీలపై డిపెండ్ అవ్వాల్సినది ఉండదు. ప్లస్ మనకి ఆ నాటుకు అయ్యే ఖర్చు కూడా మనకి తగ్గిపోతుంది. అందులో మనము ముఖ్యంగా విత్తన మోతాదు అనేది దాదాపు సగానికి మనము తగ్గిపోతుంది. ప్లస్ ఇందులో మనము కోనోవిడర్ కనుక ఉపయోగించగలిగితే కలుపులు అనేది దాంట్లోనే కలియదున్నబడతాయి. మరియు ఇందులో మనము ఒక నిర్దిష్టమైన వరుసల్లో మనము విత్తుతాం కాబట్టి మనము సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి కానీ మనకి వివిధ తెగుళ్ళు, పురుగులు నుండి కూడా మన పంట రక్షించబడుతుంది. కానీ ఈ డ్రమ్ సీడర్ పద్ధతిని అవలంబించాలి అనుకునేప్పుడు ప్రయోజనాలతో పాటు మనకు కొన్ని అవరోధాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, అన్ని భూముల్లో మనకి డ్రమ్ సీడర్ సాగు అనువుగా ఉండదు. ముఖ్యంగా సమస్యాత్మక భూములు కనుక తీసుకున్నప్పుడు వీటిల్లో మనము నేరుగా విత్తనం వేసినప్పుడు అది మనకి సరిగా మొలక రాకపోవటము అనేది సమస్యగా ఉంటుంది. కాబట్టి మనము ఆమ్ల, క్షార ఏదైనా మనకి సమస్యాత్మక భూమి ఉన్నప్పుడు అందులో మనము ఈ డైరెక్ట్ నేరుగా విత్తే పద్ధతికి వెళ్ళకపోవటమే మంచిది. అలాగే నీటి ముంపుకి గురి అయ్యేది అంటే ఏటవాలుగా ఉండి మనకి సమాంతరంగా లేని భూముల్లో కూడా మనము ఈ పద్ధతికి వెళ్ళకూడదు. ఇక ఈ పద్ధతిలో మనము ఏ రకాలని ఎంపిక చేసుకోవాలి అంటే, మనకి మార్కెట్ దృష్ట్యా అందుబాటులో ఉన్న అన్ని రకాలు ఈ పద్ధతికి మనకి అనుకూలంగా ఉంటాయి. కానీ ఏదైతే రకాల్లో మనకి వేరు వ్యవస్థ దృఢంగా ఉండి, కాండం దృఢంగా ఉండి పడిపోకుండా ఉంటుందో అలాంటి రకాలని ఎంపిక చేసుకున్నప్పుడు మనకి ఈ డ్రమ్ సీడర్ పద్ధతి సాగులో మంచిగా ఉంటాయి.
ఇందులో మనకి డ్రమ్ సీడర్తో సాగు చేసుకున్నప్పుడు 8 నుండి 10 కేజీల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది. ఈ విత్తనం అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది ముఖ్యం. లూజ్గా ఉన్న సంచిలో మనము విత్తనము వేసేసి మనము దాన్ని నానబెట్టిన తర్వాత మనము సన్నగింజ రకాలు కనుక ఎంచుకుంటే 12 గంటలు మనం మండు కడితే సరిపోతుంది. అదే దొడ్డు గింజ రకాలను ఎంచుకున్నప్పుడు 24 గంటలు మనం మండి కట్టాలి. ఎందుకంటే దీంట్లో మనకి ఓన్లీ గింజ ముక్కు పలిగి తెల్ల పూత వస్తే సరిపోతుంది. దానికంటే ఎక్కువ కనుక మొలక వస్తే మనము డ్రమ్ సీడర్ పరికరం నడిపినప్పుడు దాంట్లో ఇరుక్కపోయి గింజ సరిగా పడదు. కాబట్టి ఇది ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక మనము డ్రమ్ సీడర్ పరికరాన్ని కనుక చూసుకుంటే మనకి ఒక 4 డ్రమ్ములు అంటే ఫైబర్తో చేసిన డ్రమ్ములు ఒక ఇనుప దాని మీద అరేంజ్ చేయబడి ఉంటాయి. ఈ డ్రమ్ములకి ఇరుపక్కల ఒక 2 చక్రాలు ఉంటాయి మరియు లాగడానికి అనువుగా ఒక హ్యాండిల్ ఉంటుంది. ఈ డ్రమ్ సీడర్ పరికరం అనేది దాదాపు 8 నుండి 10 కేజీలు ఉంటుంది. అంటే ఒక మనిషి సునాయాసంగా దాన్ని లాగగలడు. దాంట్లో ప్రతి డ్రమ్ములో 20 సెంటీమీటర్లతోని మనకి విత్తనం పడడానికి వీలుగా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. మనము కావలసినట్టుగా ఒక వరుసలో ఎంత దూరంలో మనం విత్తనం పడాలి అనే దాని మీద కొన్ని రంధ్రాలను మూసుకొని అంటే ప్లగ్గిన్ చేసుకొని కూడా మనము విత్తన సాంద్రతని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు ఈ డ్రమ్ సీడర్తో సాగు చేసుకోవాలి అన్నప్పుడు మనకు నేల తయారీ అనేది చాలా ముఖ్యంగా పాటించాల్సిన విషయం. మనము 15 రోజుల ముందుగా ఒకసారి దమ్ము చేసుకొని 4 రోజుల ముందుగా మరి ఒకసారి దమ్ము చేసుకోవాలి. మన నేల అనేది ఎంత చదునుగా ఉంటే మనం విత్తనం వేసినప్పుడు మనకి ఈ మొక్కల సాంద్రత అంత బాగా వస్తుంది. కాబట్టి మనము కొందరు రైతులు వాళ్ళ నేలని మంచిగా చదును చేసుకోవడానికి పంపు సెట్లతోని అటువైపు తాడు బిగించి లాగుతున్నారు. దీనివల్ల కూడా బాగా చదునుగా అవుతుంది. అదే కనుక ఇంకా మన భూమిని అంటే బంక నేలలు అయినప్పుడు కనుక మనము విత్తే ముందు రోజే మనము మొత్తము లెవెలింగ్ చదును మొత్తం కంప్లీట్ చేసుకుంటే మనము ఆ రోజు విత్తుకోవచ్చు. అంటే మనకి విత్తుకునే సమయానికి బంక నేలల్లో బురద పదను ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఎర్ర చెలక నేలలు ఉన్నప్పుడు మాత్రం మనము ఆ రోజు చదును చేసుకొని ఒక సన్నని నీటి తేర ఉంటే మనకి విత్తనము పడిపోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మన నేల ఏ రకమైనది ప్లస్ మనము ఎన్ని రోజుల ముందుగా మనము దమ్ము చేసుకొని చదును చేసుకుంటున్నాము అనే ప్లస్ ఎంత చదునుగా మన భూమి ఉన్నది అనే దాని మీద మనకి మొక్కల సాంద్రత ప్లస్ ఆ మొక్కలు ఎంత బాగా వస్తున్నది అనేది ఈ నేరుగా విత్తే పద్ధతిలో డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేల తయారీ అనేది చాలా చాలా ముఖ్యంగా పరిగణించవలసిన విషయము. నేరుగా విత్తే పద్ధతిలో కలుపు యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. మనకు ఈ కలుపు సమస్య ఎందుకు వస్తుందంటే మనము నాటు పద్ధతి దానిలాగానే దీంట్లో కూడా దమ్ము చేసాము, దీంట్లో మనము చదును కూడా చేస్తున్నాము. కానీ మనము విత్తనం అనేది డైరెక్ట్గా వేస్తున్నాం అంటే నేరుగా వేస్తున్నాం కాబట్టి ఆ విత్తనం మొలక వచ్చే వరకు మనము నీళ్లు పెడుతూ తీస్తూ ఉంటాం. దాదాపు 7 రోజుల వరకు ఆరుతడిగా నీళ్ళు ఇస్తుంటాం. దీనివల్ల మనకి ఈ నేలలో పైన ఉన్న కలుపు గింజలు కూడా మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కలుపు వస్తున్నది అనేది ఈ రైతుల నుండి మనం తెలుసుకున్న సమస్య. దీన్ని మనము యాజమాన్యం చేయడానికి చాలా మంచి కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. చూసుకుంటే మనము విత్తిన 3 నుండి 5 రోజుల తర్వాత ప్రెటిలాక్లోర్ ప్లస్ సేఫ్నర్ అనే మందు ఎకరానికి 600 నుండి 800 ml సరిపోతుంది. లేదా పైరజో సల్ఫ్యూరాన్ ఈథైల్ అనేది ఈ 80 గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది. అలాగే మనకి కలుపు వచ్చిన తర్వాత అంటే మనకి కలుపు దశ ఎప్పుడైతే 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు అంటే దాదాపు ఇది విత్తిన తర్వాత మనకి 18 నుండి 20 రోజులప్పుడు మనకి ఇట్లాంటి కలుపు మొక్కలు కనబడతా ఉంటాయి. అప్పుడు కనుక మన పొలంలో ఎలాంటి కలుపు ఉన్నది అనే దాన్ని బట్టి మనము కలుపు మందులను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఊదా ఒడిపిలి మాత్రమే ఉంది అనుకున్నప్పుడు మనము సైహలోపాప్ పి బ్యూటైల్ అనే మందుని ఎంచుకోవచ్చు. లేదా మన దాంట్లో ఎక్కువగా గడ్డి జాతి కలుపు ఉన్నప్పుడు మనము ఫెనాక్సిప్రాప్ పి ఈథైల్ అనే మందుని ఒక 350 ml ఒక ఎకరానికి వాడుకోవచ్చు. లేదా మన దాంట్లో ఎక్కువగా అన్ని గడ్డి తుంగ మరియు వెడల్పాకు అని ఉన్నప్పుడు ఫెనాక్సిలం ప్లస్ సైహలోపాప్ పి బ్యూటైల్ అనే మందు ఒక ఎకరానికి 800 ml సరిపోతుంది. లేదా ట్రయాఫోమైన్ ప్లస్ ఇథాక్సీ సల్ఫ్యూరాన్ అనే మందు ఒక ఎకరానికి 90 గ్రాములు మనము పిచికారీ చేసుకుంటే మన పొలంలో ఉన్న ఈ కలుపు అనేది నాశనం ఆపడుతుంది.
కానీ ముఖ్యంగా ఎప్పుడైతే మనము ఈ దమ్ము చేసిన పొలాల్లో నేరుగా విత్తడానికి మనం ఎంచుకున్నప్పుడు మనము ఖచ్చితంగా కలుపు యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇక మనము ఎరువుల యాజమాన్యం చేసుకుంటే మనము బాగా చివికిన పశువుల ఎరువు వేసి దమ్ము చేసుకొని మన నేలని సారవంతం చేసుకోవాలి. దాని తర్వాత మనము రసాయనిక ఎరువులని కనుక చూసుకుంటే మనము ఆఖరి దమ్ములో మొత్తం భాస్వరం అందించే ఎరువులు మరియు సగం పొటాష్ అందించే ఎరువులు వేసుకోవాలి. మనము నత్రజని ఎరువులని మాత్రం 3 దఫాలుగా చేసుకోవాలి. మనము మొదటి దఫా అనేది విత్తిన తరువాత 15వ రోజులు వేసుకోవాలి. రెండవ దఫా నత్రజనిని మనము దుబ్బు కట్టేటప్పుడు వేసుకోవాలి. చివరి దఫా నత్రజనిని మాత్రం మనము చిరుపొట్ట దశలో ఖచ్చితంగా వేసుకోవాలి. చివరి దఫా నత్రజనితో పాటు మనము రెండవ దఫా పొటాష్ ఎరువులని ఖచ్చితంగా వేయాలి. కాబట్టి ఎక్కువగా రైతులు చేస్తున్నది ఏంటంటే మనము ఎరువులని అందించినప్పుడు నీళ్లు ఎక్కువగా నిలబెట్టి అందులో వేయకూడదు. నీళ్లు తీసేసి బురద పదునులో మాత్రం మనము ఈ రసాయనిక ఎరువులని వాడుకోవాలి. నీటి యాజమాన్యం కూడా చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఈ నీటి యాజమాన్యంలో మనం మొదటగా తెలిపినట్టుగా మనము విత్తిన 7 నుండి 10 రోజుల వరకు మనము 6 తళ్ళు ఇస్తూ నీళ్లు పెడుతూ తీస్తూ ఉండాలి. తర్వాత దుబ్బు కట్టే దశ వరకు మనము 2 నుండి 3 సెంటీమీటర్ల నీళ్లు నిలబెట్టుకోవచ్చు. మనకి పూత దశ నుండి గింజ గట్టిపడే దశ వరకు ఉంటుందో ఆ దశలో మనము ఎట్టి పరిస్థితులలోనూ నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఆ దశ మనకి ఎండాకాలంతో వస్తుంది. అంటే మనకి ఫిబ్రవరి నుండి మార్చి సమయంలో ఎప్పుడైతే ఎండలు ఎక్కువగా ఉంటాయి అప్పుడుతో మనకి కోయిన్సైడ్ అవుతుంది. కాబట్టి అప్పుడు నీటి ఎద్దడి లేకుండా మన పంటను సంరక్షించుకోవాలి. దాని తర్వాత ఇంకా మనకి కోతకి 1 వారం రోజుల ముందుగా మనం నీళ్లు తీసేసి మన పొలాన్ని ఆరబెట్టుకుంటే మనకి ఈ నేరుగా విత్తే పద్ధతిలో కూడా మంచి దిగుబడులు సాధించవచ్చు. మిగతా సస్యరక్షణ అనేది మనము నాటు పద్ధతిలో ఏ విధంగా చేస్తుంటామో అదే ఇప్పుడు కాండం తొలిచే పురుగుకి, అగ్గి తెగులుకి, మిగతా అన్ని రకాల వాటికి మనము నాటు పద్ధతిలో వాడే సస్యరక్షణ మందులని ఈ పద్ధతిలో కూడా వాడవచ్చు. కానీ ముఖ్యంగా కలుపుని యాజమాన్యంని కరెక్ట్గా చేసుకొని మనము ఎరువులని కరెక్ట్గా వేసుకొని చేసి నేరుగా విత్తే పద్ధతిలో మనము అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంది. పంటల అభివృద్ధిని, దిగుబడులను ప్రభావితం చేసే అంశాలలో పోషక యాజమాన్యం ముఖ్యమైనది. మొక్కల ఎదుగుదలకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ కూడా అవసరమే. అన్ని పోషకాలు అందేలా ఎరువులను సమగ్రంగా, సమతుల్యంగా అందించినప్పుడే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. కానీ ఇటీవలి కాలంలో పలు పంటల్లో సూక్ష్మధాతు లోపాలు బయటపడడం చూస్తున్నాం. సేంద్రియ ఎరువులను తక్కువ మోతాదులో, రసాయన ఎరువులను అధికంగా వాడటం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. దీనివల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. మొక్కలకు కావలసిన సూక్ష్మ పోషకాల పరిమాణం తక్కువే అయినా ప్రధాన పోషకాలు మొక్కలకు ఉపయోగపడాలంటే మాత్రం వీటి పాత్ర కీలకం. భూసార పరీక్షలు చేయించుకుని వాటి ఫలితాల ఆధారంగా పోషక యాజమాన్యం చేసుకోవాలి. రబీలో వేసిన ఆరుతడి పంటల్లో ఏర్పడుతున్న సూక్ష్మ పోషక లోపాలు సవరించే మార్గాల గురించి వివరాలందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఇటీవల కాలంలో ఈ సూక్ష్మ పోషక లోపాలు అనేవి ఎక్కువగా మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే రబీలో వేసినటువంటి ఆరుతడి పంటలలో కూడా వేరుశనగ, మొక్కజొన్న, అపరాలు, అలాగే కూరగాయల పంటలు ఇలాంటివన్నీ కూడా వేయటం అనేది జరుగుతుంది. ఈ సున్నపు పాలు ఎక్కువగా ఉన్నటువంటి పొలాల్లోనూ, అలాగే చవుడు ఆమ్ల గుణం కలిగినటువంటి పొలాల్లోనూ, అదేవిధంగా ఈ వాతావరణ పరిస్థితులు మారినప్పుడు బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నటువంటి అలాంటి పరిస్థితుల్లోనూ, అలాగే ముంపుకి గురవడం, కొన్నిసార్లు అధిక వర్షాలు ఇవి పడి నీరు ఎక్కువగా నిలిచేటువంటి ప్రాంతాల్లో నీరు ఎక్కువ ఉంటే అక్కడ కూడా ఈ సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా రావడం, అదేవిధంగా నీటి తాలూకా నాణ్యత సరిగ్గా లేకపోతే ఈ సూక్ష్మ పోషక లోపాలు అనేవి ఎక్కువగా రావడం ఆస్కారం ఉంటుంది. మనకి వేరుశెనగ పంట కనుక రబీలు ఎక్కువ వేస్తుంటాము. నీటి సదుపాయం కింద జింకు లోపం ప్రధానంగా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ జింకు లోపం వచ్చేటప్పుడు మొక్క ఎదుగుదల తగ్గుతుంది, గిడసబారినట్టు ఉంటుంది. ఆకులు కూడా చిన్న చిన్నవి అయిపోతాయి. పైనున్న ఆకులు పసుపుగా అయిపోయి గుజ్జుగా ఒకే దగ్గర ముద్దగా ఆకులన్నీ వచ్చినట్టు కనిపిస్తాయి. కనుపుల మధ్య దూరం తక్కువ ఉండడం అనేది మనకి వేరుశెనగలో మనం గమనిస్తాం. అదే మొక్కజొన్నలో కనుక జింకు లోపం వస్తే ఆకు ఈన తాలూకా మధ్య ఈనకు
తిన్నగాను పక్కనే తెల్లగా పాలిపోయినట్టు చారలు కూడా కనిపిస్తాయి. అదేవిధంగా అపరాల మొక్కల్లో కూడా ఆకులు పసుబారి గిడసబారినట్టుంటే అందులో కూడా పత్రహరితం కోల్పోయినట్టు కనిపిస్తే కనుక మనం జింక్ లోపంగా మనం గమనించవచ్చు. కూరగాయల పంటల్లో ఆకు ఈనెలో ఎండిపోవడం కానీ లేదా మొక్కలు గిడసబారిపోవడం కానీ చిన్న ఆకులు అయిపోవడం ఇలాంటివి వస్తే మనకు జింకు లోపంగా గమనించి ఈ జింకు లోప నివారణ కోసం మనం ఏంటంటే పొలం తయారు చేసినప్పుడే ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ ప్రతి 3 పంటలకు ఒకసారి భూమికి వేసుకోవాలి. అది ముందుగా వరి పంటగా వేసే ప్రాంతాలు అయితే ముందుగా వరి పంటకే జింక్ కనుక ఎకరాకి 20 కిలోలు వేస్తే మనకు రబీలో వేసిన పంటల్లో జింకు లోపం ఎట్టి పరిస్థితుల్లో రాదు. లేదంటే పంట పైన కనుక ఇలాంటి లోప లక్షణాలు ఇంకా కనిపిస్తే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 10-15 రోజుల వ్యవధిలో మనం 2 సార్లు కనుక పిచికారీ చేస్తే మనకి జింకు లోపం సవరించబడుతుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి సూక్ష్మ పోషకం ఇనుము ధాతు. మనకి వరి పంటలో కనుక మీరు రైతులు గమనిస్తారు నారుమడిలో ఆకులు తెల్లగా పాలిపోయినట్టు అయిపోతాయి. అలాగే చెరుకు పంటలో కూడా చూస్తే ఆకులు మధ్యను తప్పిస్తే మధ్యలో ఉన్న భాగం అంతా కూడా తెల్లగాను పత్రహరితం కోల్పోయినట్టు కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా కనుపుల మధ్య దూరం కూడా తగ్గినట్టు కూడా మనకి తెలుస్తుంటుంది. దీని నివారణ కోసం ఈ అన్నబేది 10 గ్రాములు దీంతో పాటుగా నిమ్మ ఉప్పు 1 గ్రాము తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి సూక్ష్మ పోషకం బోరాన్. అది ప్రతిలో అయితే కనుక బోల్ తయారవకపోవడం చిన్న కాయలు రావడం అవుతుంది. ప్రొద్దుతిరుగుడులో అయితే గింజ సరిగా తయారవద్దు. అదే విధంగా నూనె శాతం కూడా తగ్గుతుంది. ఫలదీకరణం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బోరాన్ని కూడా తప్పనిసరిగా రైతు సోదరులు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే బోరాన్ని కనుక మనం పిచికారీ చేస్తామో ఆడపూలు శాతం పెరుగుతుంది. ఈ బోరాన్ నివారణకు మన బోరాక్స్ పౌడర్ అయితే కనుక ఎకరానికి 8 నుంచి 10 కేజీలు చివరి దుక్కులో వేయొచ్చు. లేదా పంట మీద మనం పిచికారీ చేసినప్పుడు 2 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పిన కనుక పిచికారీ చేస్తే మనకు బోరాన్ తాలూకు లోపం కూడా సవరించబడుతుంది. అదేవిధంగా మనకి ఇతర సూక్ష్మ పోషకాలు మ్యాంగనీసు మెగ్నీషియం ఇవన్నీ కూడా ఏంటంటే మనకు లోప లక్షణాలు వచ్చినప్పుడు ఆకు కనుక చూస్తే ఈనెల మధ్యలో ఉన్న పత్రహరితం అంతా కూడా పసుపు అయిపోతుంది. అలాగే అంచులు మాడిపోతుంటాయి. ఇలాంటి లక్షణాలు కనుక చూస్తే మనం ఈ మ్యాంగనీసు లోపంగాను గమనించవచ్చు. అదేవిధంగా మెగ్నీషియం లోపం కనుక చూస్తే మనకి ఎక్కువగా ప్రతి పంటల్లో కానీ కూరగాయల పంటల్లోని చిక్కుడు పంటల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఆకులు కొంచెం ఇటుక రంగుకు మారిపోయినట్టు ఉంటాయి. అలాగే ఆకులు గిడసబారినట్టు మొక్క గిడసబారడం ఆకులు పసుపు అయిపోయి ఎండిపోయి రాలిపోవడం కూడా చూస్తాం. వీటి నివారణ కోసం మెగ్నీషియం అయితే కనుక 5 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారీ చేసుకుంటే కనుక మనకి మెగ్నీషియం ధాతు లోపం అనేది సవరించబడుతుంది. అలాగే ఇతర సూక్ష్మ పోషకాలు మనకు కాపర్ అవనియండి సోడియం అవనియండి మాలిబ్డినం ఇవన్నీ కూడా తక్కువ మోతాదులో పంటకు అవసరమైన అవి భూమిలో కనుక లోపించినప్పుడు ఇవి మనకి పంట మీద సూక్ష్మ పోషక లోపాలు వస్తాయి. ఎప్పుడైతే సూక్ష్మ పోషక లోపాలు ఉంటే మనం వేసిన స్థూల పోషకాలు కూడా మొక్క సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ సూక్ష్మ పోషక లోపాలని గమనించాలి. వాటికి నివారణ చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. అదేవిధంగా ఒక్కొక్క పోషకం కాకుండా 2-3 రకాల పోషక లోపాలు కూడా ఒకేసారి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఫార్ములా 3 ఫార్ములా 4 పోషక మిశ్రమాన్ని 3 నుంచి 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకుంటే చాలా రకాల సూక్ష్మ పోషక లోపాలు అనేవి మనకి తెలుస్తుంది. ఒకటి ఈ భూసార పరీక్షలు కూడా ముందుగానే చేసుకుంటే భూమిలో ఈ సూక్ష్మ ధాతువులు ఏ మోతాదులో ఉన్నాయి లోపం తక్కువగా ఉంటే ముందు జాగ్రత్త చర్యగా మనం చివరి దుక్కులోనే వేసుకోవడం అనేది చేయొచ్చు. రసాయన ఎరువులతో పాటుగా సేంద్రియ ఎరువులని రైతు సోదరులు తప్పనిసరిగా భూమికి అందించాలి. అపరాల పంటల్ని పంట మార్పిడిలో భాగంగా చేసుకోవాలి. పచ్చిరొట్ట పంటలను కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది. భూసార పరీక్ష ఆధారంగాను సమగ్ర ఎరువుల యాజమాన్యంతో పాటుగా కనుక రైతులు వ్యవసాయం చేస్తే రాబోయే రోజుల్లో సూక్ష్మ పోషక లోపాలు తగ్గుతాయి. మొక్కల్లో సూక్ష్మ పోషక లోపాలు తగ్గితే మానవులు తినేటువంటి ఆహారంలో కూడా పోషక లోపాలు తగ్గి ఆరోగ్యమైనటువంటి ఆహారం అందించేటువంటి అవకాశం ఉంటుంది. చలిపులి వణికిస్తోంది. ఈ కాలంలో ఉండే శీతల గాలులు, పొడి వాతావరణం, తెల్లవారుజామున కురిసే మంచు సకల జీవాలకు ఇబ్బందికరంగానే పరిణమిస్తాయి. ఇక ఎప్పుడూ నీటిలో ఉండే శీతల రక్తజీవుల పరిస్థితి సరే. జలచరాల పెరుగుదల ఈ కాలంలో కొంత మందగమనంగానే సాగుతుంది. ఉదయం వేళల్లో ఉండే వాతావరణ వ్యత్యాసాల వల్ల చెరువుల్లో ప్రాణవాయువు లభ్యత తగ్గి చేపలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో చేపలు పలు వ్యాధుల బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుంది. అందువల్ల ప్రస్తుత చలి వాతావరణంలో చేపల చెరువుల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాసరావు.
మనకి ఎప్పుడైతే ప్రస్తుతం అంతా కూడా మనం ఈ చేపల చెరువులన్నీ కూడా మనకి 1/2 కేజీలు మించిన దశలో ఉండి, కొన్ని చెరువుల్లో అయితే అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉండి మనకి పట్టుబడి దశలో కూడా ఉన్న చెరువులు ఉన్నాయి. నీటిని కానీ చేపల చెరువులు చూసినట్లయితే ఎక్కువగా మనకి నురుగు ఎక్కువగా రావడం, అలాగే చేప చెరువులు ఎక్కువగా తెట్టు ఎక్కువగా రావడం అది కూడా జరుగుతుంది. ఈ కాలంలో ఎక్కువగా మనకి ఈ చలి ఎక్కువగా ఉంటుంది కనుక మన ఈ చేపల చెరువుల్లో కూడా మనకి మేత అనేది తినడం తగ్గుతుంది. ఎప్పుడైతే మనకి మేత వృధా అయిందో ఆ వృధా అయిన మేత అంతా కూడా మనకి చెరువులో ఉండడం వల్ల చెరువులో మనకి నురుగు ఏర్పడి, ఆ చెరువులో కూడా మనకి తెట్టు ఎక్కువగా ఏర్పడి జూ ప్లాంక్టన్ అనేవి కూడా మనకి చనిపోవడం వల్ల తెల్లగా చెరువులో కనిపించడం జరుగుతుంది. తర్వాత మనకి 1-2 చేపలు కానీ చనిపోవడం కూడా జరుగుతుండడం వల్ల వాటిని కానీ పరిశీలించినట్లయితే ఈ శంకుజలగ వ్యాధి ఎక్కువగా ఉండడం వల్ల, అదేవిధంగా మనకి బ్యాక్టీరియా తెగులు ఎక్కువగా ఉండి దాంట్లో తాటాకు తెగులు, అదేవిధంగా మిక్స్డ్ బ్యాక్టీరియాలు రెడ్ డిసీజ్తో కలిపి ఉండడం వల్ల ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. ఈ చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని మనకి రాత్రిపూట ఎక్కువగా ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉంటాయి కనుక ఎకరానికి ఇంచుమించు 30 కేజీల వరకు ఈ అగ్రికల్చర్ లైమ్ని మనం ప్రతి వారానికి ఒకసారి కానీ మనం చల్లుకోవాలి. అదేవిధంగా ఈ శంకుజలగా ఈ సమస్యలన్నీ తీరడానికి కల్లుప్పుని తీసుకుని మనకి ఎకరానికి ఇంచుమించు 50 కేజీల వరకు కూడా జల్లుకున్నట్లయితే నివారించవచ్చు. తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనకి చెరువులో ఈ నురుగు ఎక్కువగా ఏర్పడి మనకి ప్లాంక్టాన్ మనకి ఎక్కువగా చనిపోతున్నట్టు కానీ గుర్తించినట్లయితే మనం చెరువులో నీటిని పరిశీలించి అమ్మోనియా H2S వంటివి లేకుండా చూడాలి. ఏమాత్రం ఈ నరుగు చూసినా సరే మనం అటువంటి చెరువుల్లో కొద్దిగా ఎక్కువ డోసులో మనకి అగ్రికల్చర్ లైమ్ మనం ఇంచుమించు 40 కేజీల వరకు జల్లుకోవడం, అదేవిధంగా పై నీటిని కొద్దిగా తీసి మళ్ళీ పెట్టగలిగే అవకాశం ఉంటే ఆ విధంగా నీటి మార్పిడి చేసుకోవాలి. ఆ అవకాశం లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఈ జిగులైట్ని ఇంచుమించు ఎకరానికి 10-20 కేజీలు అందులో ఏదైనా సరే మనకి యుక్కా సంబంధమైన ఈ పౌడర్ని కలిపి ఎకరానికి జల్లినట్లయితే మనకి ఈ సమస్యలైనా తగ్గడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి రోజు పరిమిత సంఖ్యలో ఒక 4-5 చేపలు కానీ చనిపోతున్నట్టయితే తప్పనిసరిగా వాటిలో మన వ్యాధి నిర్ధారణ చేసుకుని జాగ్రత్తను తీసుకోవాలి. మనకి అంతకీ కూడా మనకి ఆక్సిజన్ సమస్య, అదేవిధంగా ఈ పుళ్ళు సమస్య ఇవి ఉన్నట్లయితే పొటాషియం పెర్మాంగనేట్ అని తీసుకొని మనకి 1 కేజీ ఎకరానికి మనం జల్లుకోవాలి. ఎప్పుడైతే మన బ్యాక్టీరియల్ తెగులు గుర్తించి అందులో రెడ్ డిసీజ్ ఉంది అని మాత్రం గుర్తిస్తే అటువంటి టైంలో మనకి ఏంటంటే ఈ ఆక్సీ టెట్రాసైక్లిన్ లేదంటే ఎన్రోఫ్లాక్ససిన్ మనకి 10% ఉన్న ఆ మందులు ఏదైనా కంపెనీ మందుని తీసుకుని దాన్ని ఇంచుమించు 10 టన్నుల చేప వరకు 1 కేజీ చొప్పున వాడుకోవడం. తాటాకు తెగులు కానీ చూసినట్లయితే ట్రైమిథియోప్రిము, మిథాక్సిజోల్ కలిపిన మందులు 10% ఉన్న మందులను ఇంచుమించు మన 10 టన్నులకి 1 కేజీ చొప్పున మనం జల్లుకోవాలి. ఇంకా మనకి ఈ చేప పేను, పుళ్ళు ఇటువంటివన్నీ ఉన్నట్లు గమనించినట్లయితే అప్పుడప్పుడు పొటాషియం పెర్మాంగనేట్ని 1 కేజీ ఎకరానికి కానీ జల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ వ్యాధుల సమస్యలు రాకుండా నీటిని కానీ మనం ప్రతి వారానికి ఒకసారి పరీక్ష చేయించుకొని అందులో నీటిలో pH, అలాగే ఆక్సిజను, తర్వాత మనకి అమ్మోనియా H2S వంటి వాటిని తగు మోతాదులో ఉన్నాయని గుర్తించిన తర్వాత ఆ విధంగా మనం నీటిని కానీ సరిచేయనట్లయితే మన ఈ వ్యాధులన్నింటిలో మనం ఈ శీతాకాలంలో మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా మేత యాజమాన్యం మనకేంటంటే ఎక్కువగా శీతాకాలంలో మేత అనేది తినడం తగ్గుతుంది. అందుకేంటంటే మన నీటి లోతుని 5 అడుగులు మించి పెట్టుకొని ఈ మేత మూత్రంలో కడుతుంటాం కనుక ఎంతవరకు తింటుందో చూసి ఒకవేళ ఎక్కువగా మిగులుతుంటే ఒకరోజు మేత మానేసి ఏమైనా తేడా ఉందని గుర్తించిన తర్వాత అప్పుడు మనం ఆ మేతను మళ్ళీ పునరుద్ధరించి తప్పనిసరిగా ఈ తౌడుతో పాటు మనకు ప్రోటీన్ సంబంధం ఏంటి ఏది గ్రౌండ్నట్ చెక్క కానీ లేకపోతే నూనె తీసిన ఏదైనా చెక్కని మనం ఇంచుమించు 10-20% కలుపుకొని మనం పెట్టాలి. దీంతో పాటుగా మనకి విటమిన్ మినరల్ మిక్చర్ 1-2% మనకి 100 కేజీల మేత కానీ పెడుతుంటే 1 కేజీ ఆ మేతలో కలిపి ప్రతిరోజు కూడా పెట్టినట్లయితే వాటి యొక్క ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగి చేపలు వ్యాధులను తట్టుకుని ఆరోగ్యంగా పెరిగి మనకి కావాల్సిన దిగుబడి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చెరువులు కానీ గమనించినట్లయితే మన చెరువులో కానీ పెద్ద సైజు చేపలు ఉన్నట్లయితే ఒకసారి గమనించి మనకు పాక్షిక పట్టుబడి కేజీ చేపలకు పైన ఉన్న వాటిని కూడా మనం చూసి పట్టుబడి చేసేసి సరుకును కానీ తగ్గించుకున్నట్లయితే 2-3 నెలల తర్వాత మళ్ళీ మేకి పూర్తిగా పట్టుబడి చేసినట్లయితే మనకి మిగతా చిన్న సైజు ఉన్న చేపలు కూడా బాగా ఎదిగి మనకి అధిక దిగుబడి అని రావడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.